హాయ్ అండి అందరికైతే నమస్తే. అందరెలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు గూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ జేసుకోండి. వీడియో చివరి వరకు చూసి ఒక చిన్న లైక్, ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసైతే మేమైతే బట్టలు కొనడానికెళ్తున్నాం. ఎందుకంటే మా చిన్నత్తమ్మ వాళ్ళ కూతురు పెళ్ళైతే ఉంది. ఇగ మాకందరికి బట్టలు తీసుకుందామనైతే వెళ్తున్నాం. పిల్లలకి, మాకు పెళ్ళికైతే బట్టలు కావాలి గదా! అందుకోసమయితే ఇగ రెడీ అయ్యి ఎళ్తున్నామనమాట. పొద్దున లేచేసి అన్ని పనులైతే పూర్తి చేసేసుకున్నా. పాపకి స్కూల్ గూడా లేదు ఈరోజు. ఇగ బట్టలైతే పిండేటివి ఉన్నాయి. ఎండ అయితే ఫుల్ కొడతాందనమాట. సాయంత్రం అయితే మబ్బయితాంది. పొద్దంతా అయితే ఫుల్ ఎండ కొడతాంది. మాదైతే రేకులది గదా! ఎక్కువ ఎండ కొడతాందనమాట. నేనైతే రెడీ అయ్యి ఇక్కడ కూర్చున్నా. అన్నం తినేసిన తర్వాత ఇగ పిల్లలనైతే ఇద్దరిని రెడీ చేసేసిన. రెడీ చేసి నేను కూడా రెడీ అయ్యి కూర్చున్నా. రెడీ అంటే ఏమంత రెడీ కాలేదు. డ్రెస్ వేసుకొని మంచిగా సబ్బుతో ముఖం కడిగేసుకున్నా. ఈ క్రీములు గిములు వాడితే మళ్ళీ ఎక్కువ ఎండకి పరేషాన్ అవుతుంది. ఇక అందరికి బట్టలు తీసుకుందామని అయితే వెళ్తున్నాం. మా ఆయన కూడా ఎటో బయటికి వెళ్ళిండు. రెడీ అవుతా అని బయటికి వెళ్ళి మీది ఫస్ట్ కానివ్వండి, నాదైతే ఏం లేదు, బట్టలు వేసుకుంటే అయిపోతుంది కదా అని మీదే కాదని మొత్తుకొని వెళ్ళిండు. పొద్దున్నే వెళ్దాం అనుకున్నాం, కానీ ఇక పని అయితే అస్సలు తీరలేదు. మళ్ళీ బట్టలు అట్లనే ఉన్నాయి. మా ఆయన అయితే నేను చెప్పిన కదా మీది కాదని అని మొత్తుకుని వెళ్ళిండు. బయట మా పిల్లలు ఇద్దరు అయితే బయట ఆడుకుంటున్నారు. బయటకు వెళ్ళకండి అన్న ఇక బయటకైతే వెళ్ళిండ్రు. ఇక తొందర వెళ్ళి తొందర రావాలా, మళ్ళీ సాయంత్రం మా అబ్బాయి అయితే మళ్ళీ పరేషాన్ వచ్చి అన్ని పనులు చేసుకుంటా అని ఇక ఇప్పుడైతే బట్టలు ఏమి ఉతకలేదు. ఎండ కూడా ఫుల్ కొడుతుంది. పొద్దున్నైతే పెసరపప్పు వేసినాను అనమాట. పెసరపప్పు కూర చేసిన తాలింపు వేయకుండా. పప్పు ఎక్కువ శాతం మేమైతే తాలింపు వేయకుండానే తింటాం. అన్నం కూడా వండేసిన. పిల్లలు ఇద్దరు తిన్నాక మేము కూడా తినేసి కూర్చున్నాయి. ఇక ఈ ఎండకి ఫుల్ ఆయాసం వచ్చినట్టు అవుతుంది ఫ్రెండ్స్. వాటర్ బాటిల్ నింపుకున్నా, అంతా రెడీ అయ్యి ఇక్కడ మా ఆయన వెళ్దామంటే వెళ్దాం. చిన్న అయిందా? మా ఆయన ఇప్పుడు ఏమంటాడు చూడండి, నీకు అయిందా ఫస్ట్ అని అంటాడు. మా ఆయన అయితే దగ్గు అవుతుంది బాగా. మేమైతే షాప్కి అయితే వచ్చేసినాం. ఇంటి నుంచి బయలుదేరైతే ఇక ఇక్కడైతే పిల్లలకైతే డ్రెస్సులు చూస్తున్నా. అదొక్కటి ఫస్ట్ చూసిందే నచ్చింది, తర్వాత ఏది కూడా నచ్చలేదన్నమాట. అది పట్టుకుంటే అదే తీసుకున్నాను లాస్ట్ వరకు. ఒక 2-3 షాపులు తిరిగాను, బట్ అదే ఒక్కటే ఇద్దరికి సేమ్ తీసుకుందామని మంచిగా తీసుకుందామని వెళ్ళాను. మా చిన్న అత్తమ్మ వాళ్ళ బిడ్డ పెళ్ళి అని ఆల్రెడీ చెప్పేశాను కదా. పెళ్ళిలో మంచిగా కనబడాలని మంచి డ్రెస్సెస్ తీసుకుందామని వెళ్ళాను. కానీ ఒక్క షాప్లో కూడా ఒక పట్టు డ్రెస్ తీసుకుందామంటే, లెహంగా తీసుకుందామంటే అస్సలు దొరకలేదు. అన్నీ చెంకియే. ఇక ఆఖరికి ఈ డ్రెస్సులే తీసుకున్నాను అనమాట. పిల్లలిద్దరికి సేమ్ తీసుకున్నాను, లేకుంటే మళ్ళీ ఇద్దరు గొడవ పడతారని. వాళ్ళు గొడవ పడిందే కాకుండా నన్ను కూడా పరేషాన్ చేస్తారు. అందుకే ఇద్దరికైతే సేమ్ తీసుకున్నాను. ఈ డ్రెస్ ఒక్కటి తప్ప అన్నీ ఏం అస్సలు నచ్చలేదన్నమాట. ఇది ఒక్కటి తప్ప ఏం నచ్చలేదు నాకైతే. మా ఆయన కూడా చూస్తున్నాడు. ఇక్కడైతే మా పిల్లలు ఇది చూడు మమ్మీ, ఇది చూడు అని నాకు చూపిస్తున్నారు. ఈ చిన్న బేబీ ఎంత క్యూట్గా ఉందో కదా ఫోటోలోది. ఇక్కడైతే నాలాగే 2-3 చిన్నపిల్లలకి డ్రెస్సులు ఎత్తుకుతున్నారు. వాళ్ళకు కూడా నచ్చలేదు. నాకు నచ్చలేదు అంటే వాళ్ళకు కూడా నచ్చలేదు. ఇక్కడైతే మా ఆయనకి చూస్తున్నాం అన్నమాట. మా ఆయన అయితే ఈ డ్రెస్ తీసుకుంటా అన్నాడు. మంచిగా కనిపిస్తే ఫస్ట్ నన్ను అడిగారనమాట ఎలా ఉంది అని. మంచిగానే ఉంది అనేసరికి మంచిగానే ఉందా అని అడిగారు. సూపర్ కనిపిస్తుంది అనేసరికి ఇదే తీసుకుంటా అని ఇదే తీసుకున్నారు. ట్రయల్ చేసి చూశారనమాట. 2-3 డ్రెస్సెస్ అయితే ట్రయల్ చేసి చూసిన తర్వాత అయితే ఇదైతే తీసుకున్నారు. నన్నైతే చీర తీసుకుంటావు ఏమైనా తీసుకో అంటే నాకేమద్దు, నాకు ఆల్రెడీ ఉన్నాయి బట్టలు, ఏమద్దు అట్టిగా నేనైతే ఏం తీసుకోను, ఆల్రెడీ నాకు బట్టలు ఉన్నాయి కదా, బొచ్చడన్ని బట్టలు ఉన్నాయి, నేనైతే ఏం తీసుకోను అనేసరికి మాకెందుకు అని అనేసారు. నాకు ఉన్నాయి కదా, నీకు తెలుసు కదా ఆల్రెడీ చీరలు ఉన్నాయని. అయితే వేరే షాప్ కూడా వెళ్ళాము వేరే డ్రెస్సులు తీసుకుందామని. మళ్ళీ అక్కడ కూడా అసలు ఏం మంచిగా లేవు. ఒక 4-5 షాపుల వరకు తిరిగాము, అక్కడ కూడా ఏం దొరకలేదు ఫ్రెండ్స్. మాకైతే అస్సలు నచ్చలేదు. నాకైతే ఒక్క డ్రెస్ కూడా నచ్చలేదు. ఆ 2 తీసుకొని సప్లకి ఇంటికి వెళ్దామని మా ఆయనతో అనేసాను. మా పాప అయితే చూడండి, అది చూస్తూ ఇది చూస్తూ ప్రతి వెళ్ళిన చోట మా చిన్న పాపనైతే అబ్బాయి అని అంటున్నారనమాట. అబ్బాయి డ్రెస్సులు చూపించారు 2-3 చోట్ల అయితే. ఇక్కడైతే బాగా ఆకలేసింది, తిరిగి ఫుల్ ఎండ కొట్టింది కదా.
ఇక మా ఆయన అయితే ఫస్ట్ టైం అనమాట మమ్మల్ని అయితే ఇక్కడ మండే హౌస్కి తీసుకొచ్చిండు. నేనైతే ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం. మా కృతిక పాప చూడండి ఎలా చేస్తుంది. ఆమె అయితే ఫుల్ ఖుషీలో ఉన్నదనమాట. ఎందుకంటే డ్రెస్ కొన్న దానికన్నా ఆమెకి హోటల్కి తీసుకొచ్చిన అనేదానికి ఫుల్ ఖుషీలో ఉంటుంది. తిరిగి తిరిగి నా ముఖం అంతా పీక్కపోయిందనమాట. ఇక్కడైతే ఇక అందరూ హ్యాండ్ వాష్ చేసుకొని కూర్చున్నాము. చైత్ర పాప చూడండి జుట్టు మొత్తం చిందర వందర అయిపోయింది. ఆ లోపే ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే ఫుడ్ వచ్చేసింది. ఇదిగోండి ఇక్కడ పెద్ద ప్లేట్ తీసుకొచ్చారు మండిది. మేమైతే మా పాపకి నాకు చిన్న చిన్న ప్లేట్లు తీసుకున్నాము. వాళ్ళైతే ఇద్దరు, మా ఆయన మా పాప వేరే ప్లేట్లో తింటున్నారు పెద్ద ప్లేట్లో. మేమైతే చిన్న చిన్న ప్లేట్లు తీసుకొని దాంట్లో సర్వ్ చేసుకొని తింటున్నాం. నాకైతే ఫస్ట్ టైం తిన్నా కదా, ఫస్ట్ అయితే ఎట్లానో అనిపించింది, తర్వాత అయితే మంచిగా అనిపించింది. కానీ 2-3 ముద్దలు పెట్టేసరికి ఎట్లానో లోపినట్లయింది. ఫస్ట్ తిన్నాను కదా, మా పాప అయితే ఇక్కడ కొంచెం తిని వాళ్ళ దగ్గర పోతా అన్నది. మా ఆయన దగ్గర వాళ్ళ దగ్గర జాయిన్ అయింది. నేనైతే చిన్న ప్లేట్లోనే తింటాను, చిన్న ప్లేట్లో తినేస్తున్నాను. మా ముగ్గురు అయితే ఇక్కడ తింటున్నారు.